అందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలుగు డిజి9కి స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 16 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రత్యేకంగా కోర్టు ఇచ్చిన తీర్పులు లేదా ఉత్తర్వుల అమలు గురించి చెబుతుంది. అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తీసుకునే చర్యలు నేరంగా పరిగణించబడవు. బిఎన్ఎస్ సెక్షన్ 16 గురించి వివరంగా చెప్పాలంటే తీర్పు లేదా ఉత్తర్వు ప్రకారం చర్యలు. కోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఉత్తర్వులను అమలు చేసినప్పుడు ఆ చర్యలు నేరంగా పరిగణించబడవు. కోర్టు అధికార పరిధి లేకపోయినా, ఒకవేళ ఆ ఉత్తర్వు ఇవ్వడానికి కోర్టుకు నిజంగా అధికారం లేకపోయినా, ఆ ఉత్తర్వును నమ్మి మంచి విశ్వాసంతో అమలు చేసిన వ్యక్తికి నేర ఆరోపణలు ఉండవు. ముఖ్య ఉద్దేశ్యం: చట్టం చెప్పదల్చిందేమిటంటే కోర్టు ఆదేశాలను నిజాయితీగా అమలు చేసిన వారిని నేరస్తులుగా పరిగణించరాదు. ఉదాహరణకు 1. కోర్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని ఉత్తర్వు ఇచ్చింది. తర్వాత తెలిసింది ఆ ఉత్తర్వు కోర్టు అధికార పరిధిలో లేదని. అయినా ఆ పోలీసధికారి మంచి నమ్మకంతో ఆదేశాన్ని అమలు చేశాడు కాబట్టి అతనిపై నేరం చేసినట్లు చెప్పబడదు. కోర్టు ఆదేశం ప్రకారం ఒక భూమిని సీజ్ చేశారు. తర్వాత ఆ ఉత్తర్వు తప్పుగా జారీ అయ్యిందని తేలినా ఆ రెవెన్యూ అధికారి కోర్టు ఆదేశం ప్రకారం చేశాడు కాబట్టి అతనిని నేరస్తునిగా భావించరాదు. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 16 మనకు చెబుతున్నదేమిటంటే కోర్టు తీర్పు లేదా ఉత్తర్వుల ప్రకారం పనిచేసిన వారు నేరస్తులు కారు. ఆ ఉత్తర్వు తప్పైనా నిజమైన నమ్మకంతో పనిచేసిన వారికి రక్షణ ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన నిబంధన. ఎందుకంటే న్యాయం అమలు చేసే అధికారులు, సిబ్బంది ధైర్యంగా పనిచేయడానికి ఇది రక్షణ ఇస్తుంది. మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.